ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. కాగా ఇప్పటికే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తున్నారు. రేవంత్ కు 2 ఏళ్ల నుంచి పరిపాలన చేతకాడలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సిట్ కాదు పిట్ కాదు కార్తీక దీపం సీరియల్ గా ఒడవదన్నారు. గతంలో కాళేశ్వరం కుంభకోణం అన్ని కొన్ని రోజులు డ్రామాలాడారు. ఫోన్ ట్యాపింగ్ అని మరో డ్రామా ఆడుతున్నారని అన్నారు. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన విజయం ఏంటో చెప్పాలన్నారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది బొగ్గు స్కామ్ ను బయట పెట్టారని అన్నారు. సిట్ వేయాల్సింది పొంగులేటి కుమారుడి మీద వేయాలన్నారు. రేవంత్ రెడ్డి బావమర్దిపై వస్తున్న ఆరోపణలపై సిట్ వేయాలన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు, చూసినారు మా ట్వీట్ ఏదో. ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు. అంటే ఇది దేశ భద్రతకు, శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్ గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం. దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు. ఇదే రేపు చెప్తాను నేను. ఏం చెప్తా ఇంకా కొత్తగా? మాకేం సంబంధము, మాకేం తెలుసు? వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి, వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్లు వేయాలి. ఇక ఏముంది ఆ సిట్లో? రమ్మని అడిగితే నేను చెప్తా, కుల్లా చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? చెప్తారా అఫీషియల్ గా? వాళ్ళకి తెలుసు, చెప్పలేరు. ఎందుకు? రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో వీళ్ళందరూ అలా బొక్కల పడతారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పోయింది కదా, ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా, 10 రోజులు టైంపాస్ చేయాలి కదా. ఓ రోజు హరీష్ రావుని విలువుండ్రి, ఓ రోజు కేటీఆర్ని విలువుండ్రి, దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదలు కొట్టుండ్రి. గుచ్చుతున్నారు, పొడుస్తున్నారు, లోపల పీకుతున్నారు, ఏకుతున్నారు. ఏమి ఉండదు. మేము చేసేది తప్పేం లేదు, వాళ్ళు పీకేదేమీ లేదు. ఇదొక అబ్సల్యూట్ ట్రాష్ కేసు, ఇది బక్వాస్ కేసు. దీనిలో ఏమి లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసు ఇవ్వడంపై ఆ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. నిన్న నాకు నోటీసులు, నేడు కేటీఆర్ కు నోటీసులు. బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు నోటీసుల పేరుతో ప్రభుత్వం డ్రామాలో ఆడుతుందని అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని అన్నారు. ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది. వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా. సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు. నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కోల్ మైన్స్ టెండర్ల విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే నైని బొగ్గు గని త్రవ్వకాల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. ఇంధన శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బిడ్లు ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్ నిబంధనలను రూపొందించేటప్పుడు సింగరేణి పాలక మండలిలో ఎందుకు చర్చించలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చ జరిగి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావు కదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయి సందర్శన ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై కూడా కేంద్రం సీరియస్ అయింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కోల్ మైన్స్ లో 9 టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. గతంలో 2016లో కూడా ఇలాంటి ఆరోపణల వల్లే టెండర్లు రద్దయ్యాయి. పాలనాపరమైన కారణాల వల్ల టెండర్లను రద్దు చేస్తున్నాం. నిబంధనలపై మరోసారి పాలక మండలిలో కూలంకుషంగా చర్చించి పారదర్శకంగా కొత్త టెండర్లు పిలుస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. ఈ రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు భవితవ్యం మళ్లీ సందిగ్ధంలో పడింది. గడిచిన 10 ఏళ్లు సింగరేణిలో దోపిడీ జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలోనూ ఇదే దోపిడీ జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషించిందని, సింగరేణిలో ఖర్చు తగ్గించేందుకు గతంలో ఒక్క కమిటీ వేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ సింగరేణిలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్ ను ప్రైవేట్ వాళ్లకు అప్పగించిందని అన్నారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్లను కూడా బీఆర్ఎస్ రద్దు చేసిందన్నారు. నైనీ కోల్ బ్లాక్ లో ఇప్పటి వరకు 17 కంపెనీలు ఫీల్డ్ విజిట్ చేశాయని తెలిపారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క బకాయిలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ బకాయిలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెల్లించలేదు. ఈ రెండు పార్టీలు కలిసి సింగరేణి రోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్మికులు ఈరోజు 40,000 మంది 45,000 మంది ఉండొచ్చు. మొత్తం 8 జిల్లాలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు ఈ యొక్క సింగరేణి కంపెనీ నేషనల్ ప్రాపర్టీ కాబట్టి దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలని చెప్పి క్యాప్టివ్ మైన్స్ వేలం పాట అనేటువంటి పద్ధతిలో కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ జరుగుతున్న విషయం మనకు తెలుసు. 2015లో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రారంభమైనటువంటి ఈ కోల్ బ్లాక్స్ యాక్షన్ కేంద్ర ప్రభుత్వము స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉంది. కానీ ఏ ఒక్క బ్లాక్లో కూడా చిన్న పొరపాటు జరగలేదు. 100 కోల్ బ్లాక్స్ ఈరోజు యాక్షన్ చేస్తూ ఉన్నాం, అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం, కోల్ ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం. ఈరోజు కోల్ ప్రొడక్షన్ ఎంత ఉందంటే గతంలో 7 రోజులకు 8 రోజులకు కావాల్సినటువంటి కోలు దేశంలో స్టాక్ ఉండేది. ఈరోజు 25 రోజులకు కావాల్సినటువంటి స్టాక్ ఇటీవల పెరిగింది. 1 బిలియన్ టన్ రికార్డు స్థాయిలో 2025లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కోల్ ప్రొడక్షన్ జరుగుతుంది. బొగ్గు కుంభకోణం జరిగేది, బొగ్గు కొరత ఉండేది. ఆ రకంగా థర్మల్ ప్లాంట్లకు 40-50% కంటే ఎక్కువ కోలు సరఫరా అయ్యేది కాదు. దాని కారణంగా దేశంలో విపరీతమైనటువంటి విద్యుత్ కొరత ఉండేది. ఒక టన్ మీద మీరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఒక టన్ మీద వాళ్ళు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, మార్కెట్లో వాళ్ళ బొగ్గు ఎంత అవైలబిలిటీ ఉంది, మీ బొగ్గు ఎంత ఖర్చు పెరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో సింగరేణి సిఎండి మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్రటరీ ఎనర్జీ సమక్షంలో అన్ని వివరాలు లిఖితపూర్వకమైనటువంటి నివేదిక నేను ఇచ్చాను. అందుకే ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నాను, మా ఇంట్రెస్ట్ అంతా కూడా సింగరేణి భవిష్యత్తును రక్షించుకోవాలనే ఇంట్రెస్ట్ తోటే నేను ఈ విషయాలను మాట్లాడుతున్నాను తప్ప ఎవరి మీద బురద చల్లాలనో మిగతా వాళ్ళ లేక బట్టగాల్సి ముఖం మీద వేయాలనో నా ఉద్దేశం కాదు. నైనీ బొగ్గు గనుల రద్దుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు నైనీ బొగ్గు గనుల రద్దుపై విచారణకు కమిటీ వేసింది. కమిటీలో కోల్ డిప్యూటీ డైరెక్టర్ చేతనా శుక్లా, కోల్ డైరెక్టర్ మర్పల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ ఇద్దరు కేంద్ర సభ్యుల బృందం SCCL ను సందర్శించనుంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరపనుంది. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ మైన్ డెవలపర్ ఆపరేటర్ నియామకానికి సంబంధించి గతేడాది నవంబర్ 28న వెలువడిన టెండర్ ఆహ్వాన నోటీసును విశ్లేషించనుంది. అదేవిధంగా త్రవ్వకాలకు సంబంధించిన MDOలు అవుట్సోర్సింగ్ పనుల కోసం నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ తయారీలో ఇతర బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ 3 రోజుల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంది.
ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీని బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదం చేస్తుందన్నారు. గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్నారు సీఎం. రాష్ట్రంలో టాటా గ్రూప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్లోని దావోస్లో తన 4 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఆయన శుక్రవారం ఉదయం 8:25 హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అమరావతికి పయనమై ఉదయం 11:30 నుంచి సచివాలయంలో అధికారిక విధుల్లో పాల్గొనున్నారు. భూముల సమగ్ర రీసర్వే విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూరక్ష, భూ హక్కు పథకాలకు చంద్రబాబు హైజాక్ చేశారన్నారు. పాదయాత్ర సందర్భంగా రైతులు, భూ వివాదాలు, టైటిల్స్ సమస్యలపై తన వద్ద గోడు వెళ్లబోసుకున్నారని అన్నారు. అందుకే 2019 మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చామని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులకు గతంలో ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని వాటి రంగు మార్చి మళ్లీ ఇస్తూ మొత్తం ఘనత తనదేనని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను మీ ద్వారా. అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతాడో అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరగల. మరి సిగ్గుండాలి కదా క్రెడిట్ చోరీ తీసుకునేదానికి. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏ చిత్తశుద్ధి లేదు ఈ మనిషికి, సీరియస్నెస్ అనేది ఉండదు ఈ మనిషికి. ఎవడైనా చేస్తే వాళ్ళ క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదైనా చేయాలని, ఆ చేసేది చక్కగా చేయాలి అని చెప్పి ఏ రోజు ఆయనకు చిత్తశుద్ధి కూడా ఉండదు. బేసిక్లీ ఆయనకు అవగాహన కూడా తక్కువే. సర్వే అంటే ఏందనేది కూడా చంద్రబాబు నాయుడుకి అవగాహన కూడా తక్కువే. ఎందుకంటే ఏ పొద్దున్న ఇన్వాల్వ్ అయింటే కదా, ఏ పొద్దున్నా కానీ నేను చెయ్యాలి అని చెప్పి తాపత్రయం పడింటే కదా. నేను చంద్రబాబు నాయుడు సీరియస్గా అడుగుతా ఉన్నా, అయ్యా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? రైతులు, భూ యజమానులకు ఇంత భద్రత కల్పించే పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేశాడు? భద్రత కల్పించే పని అంటే రైతు నష్టపోకూడదు, భూ యజమాని నష్టపోకూడదు, ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తన చేతిలో ఉండాలి, తనకు అన్ని రకాలుగా మంచి జరగాలి, సమస్యలు ఉండకూడదు అని ఇంతగా తాపత్రయపడి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడు? మరి ఎవరి దొంగలు? మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు. మరి ఎవరి దొంగలు? ఎవరు కబ్జాకోరులు? ఎవరు రైతులకు, భూ యజమానులకు రక్షణ కల్పించారు? చెడు ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే పద్దాలకైనా కానీ ఒక హద్దు ఉండాలి, ఒక పొద్దు ఉండాలి. మేము సంకల్పంతో పనిచేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలను అందకూడదని, జగన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని, నిజంగా రాక్షసుల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో గ్యాంగ్ ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, కుట్రలు ఎన్నో చేశారు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే, ఆయన లెఫ్ట్ రైట్ ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా అసిస్టెంట్ రాక్షసుల పాత్ర పోషించినారు. వాళ్ళు ఎన్నికల ముందు ఏ రకంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా పొంది ఉండవచ్చు, కానీ నిజాలు అన్నది ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. నిజాలు బయటకు వస్తాయి, బయటకు రావాల్సిందే. నిజంగా
వైసీపీ ప్రభుత్వం మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. భూ సర్వే గురించి జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న పెట్టింది భూరక్ష కాదు, భూభక్ష కార్యక్రమం అని విమర్శించారు. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాక్షస చట్టమని అన్నారు. ఎవరితో చర్చించకుండానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములు లాక్కునేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని మంత్రి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు మాత్రం చక్కగా చెప్తారు. ఎందుకంటే గుడ్లగోపకి వెలుగు కనపడదు. అలాగే రాక్షస మూకలకు మంచిని చూడలేరనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన రాక్షస పరిపాలనని ఒక సుపరిపాలనగా మారుస్తూ ఉంటే ఆ ప్రక్రియలో జరుగుతున్న మార్పులను ఎప్పుడు హర్షించలేరు. అలాగే వాళ్ళు చేసిన మంచి పనులకు మేము తీసుకో గతంలో మంచి పనులు చేసి ఉంటే నిజంగా ప్రజాహితం కోరుకుని 2019-24 వాళ్ళు చేసుంటే 11 సీట్లకి వాళ్ళు పరిమితం కారు అని చెప్పేసి ముందు నేను చెప్పదలుచుకున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతూ భూ సమస్యల పైన, భూ రీసర్వే పైన, అలాగే 22A మీద, టైటిల్ యాక్ట్ మీద చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. మేము చాలా బాగా చేస్తే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందనో లేదా క్రెడిట్ చోరీ చేస్తూ ఉందనో, మాకు అతని క్రెడిట్ అనేది చోరీ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ వారికి ఉన్నట్టు అలాగే మా నాయకుడిని పోటీకి పనికిరాడు అనే మాట కూడా అన్నారు. మా నాయకుడికి కాలి గోరికి కూడా సరిపోయేటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా భావి తరాలు బాగుండాలి, భవిష్యత్తు తరాలు ఎప్పుడు కూడా పటిష్టమైనటువంటి పునాదుల మీద ఉండాలి, వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడాల లక్ష్యంతో పనిచేస్తారు. ఈ క్షణం కూడా దావోస్లో ఉండి అంతర్జాతీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఏ స్థాయికి వెళ్తా ఉందో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకొస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఇట్లా ఒక క్రిమినల్ క్రెడిట్ని కానీ, ఒక లూటీ క్రెడిట్ కానీ వాళ్ళకి తీసుకునే అవసరం మా నాయకుడికి లేదు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ వద్దకు వెళ్లి ఏం చెప్పారు అన్న భయంతో జగన్ ఉన్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మద్యం కుంభకోణంలో ఈడీ వద్ద విజయసాయి తన పేరు ఎక్కడ చెప్పారు అనే భయంతో ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతత కోల్పోయిన జగన్ తన బాధను ప్రజల బాధగా చిత్రీకరిస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. క్రెడిబిలిటీ లేని వ్యక్తి క్రెడిట్ చోరీ అనటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తన బురదను ఎదుటి వారిపై వేసే ప్రయత్నాలు జగన్ ఇంకా మానట్లేదని దుయ్యబట్టారు. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టాడు. 2 గంటల పాటు మాట్లాడితే ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచి చేసేటువంటి మాట అందులో ఒక్కటి కూడా లేదు. రోడ్డు మీద ఉన్న మన్నంతా ఎత్తి ఎదుటోడి ముఖం మీద వేసి కడుక్కుని మీరు కడుక్కోండి అన్నట్టుగా ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. చేసిన తప్పులు పాపాలు అన్నీ ఆయనవి. ఆ బురదని ఎదుటి వాళ్ళకి అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో కొత్తగా క్రెడిట్ చోరీ అనేటువంటి పదం. అయ్యా, క్రెడిట్ క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి చోరీల గురించి మాట్లాడితే ఎట్లా? ఇవన్నీ మేమేదో చేశామని నువ్వేం చేసావు నాయన? పాస్బుక్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు, రాళ్ల మీద 700 కోట్లు ఖర్చు పెట్టి నీ బొమ్మలు వేసుకున్నావు. ఎవరాస్తి? నీ కుటుంబం ఆస్తా? మీ తండ్రి గారిదా, తాతగారిదా? ఎవరాస్తులు అవి? ప్రజలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద నీ బొమ్మలు ఎందుకు? నువ్వేం సమాధానం చెప్తావు? ప్రజల ఆస్తుల మీద నీ బొమ్మలు వేసుకోవడానికి మీకు అధికారాన్ని ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా భూములు కాజేసే దాంట్లో కుట్ర కాదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రీసర్వేకి 2 ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, రీసర్వే వేరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు? జగన్ పై మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. రైతుల భూ హక్కులకు సమాధి రాళ్లు పెట్టిన విషయాన్ని మరచిపోయావా జగన్ అని ఆయన ప్రశ్నించారు. సరిహద్దు రాళ్ల పేరుతో వందలాది కోట్లు దోచుకోలేదా అని అన్నారు. రాళ్లు, పాస్ పుస్తకాలపై తన ఫోటోలతో రైతులను భయభ్రాంతులకు గురి చేయలేదా అని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పట్టి పీడించిన రాక్షసులెవరో ప్రజలకు తెలుసని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇప్పుడు నేను లిస్టు చిట్టా చదవాలంటే చిత్రగుప్తుడి చిట్టా కన్నా ఎక్కువ అవుతుంది. వారు చేసిన దౌర్జన్యాలు, వారు చేసిన హత్యలు, వారి కార్యకర్తలు చేయించిన హత్యలు లేదా ప్రేరేపించి వారు చేయించిన ఆత్మహత్యలు, ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద చిట్టా. సరే, మేము వాళ్ళతో పోల్చుకోవడంలా, మీ ఏదో కారణాల వల్ల, ఇతరత్ర కుటుంబ కారణాల వల్ల జరిగితే దాన్ని ఈ రకంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా ఉంది, ఎవరో 2 వ్యక్తుల మధ్య గొడవను తీసుకొచ్చి రాజకీయాలకు అంటగట్టే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంబించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగానే వాళ్ళ అధికారంలోకి రాగలిగారు, ప్రజలు మభ్యపెట్టి. కానీ ప్రజలు ఒకసారి చూసిన తర్వాత ఈ విధ్వంసకర మానసిక స్థితి ఉంటున్న వ్యక్తులు ఏ రకంగా
మాట్లాడతారు, ఏ రకంగా వైషమ్యాలు పెంచుతారని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. పల్నాడు విషయంలో ఎటువంటి దాడులు రోడ్డు మీద పెట్టి జై జగన్ అని చెప్పి అంటావా అనవా అని చెప్పి గొంతుకు వచ్చిన సందర్భాలు చూసాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్టు వైసీపీ అధినేత జగన్ ప్రకటనపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఏపీలో వైసీపీ శకం పూర్తిగా ముగిసిందని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాతే జగన్ కు పాదయాత్ర గుర్తొచ్చిందంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాటు మొద్దు నిద్రలో ఉన్న జగన్ ఇప్పుడు పాదయాత్ర పేరుతో మరోసారి డ్రామాకు తెరతీశారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగు వాణిలంక గ్రామంలో నిమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా 10.92 కోట్ల వ్యయంతో కాజా మేజర్ డ్రైన్ పై అవుట్ ఫాల్స్ స్లూయిస్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే యలమంచిలి నుంచి బాడా వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గత 5 ఏళ్లలో గోదావరి వరదల కారణంగా వేలాది ఎకరాల పంటలు నష్టపోయాయని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో అధికారులు వచ్చి వెళ్లారే తప్ప కాజా మేజర్ డ్రైన్ అవుట్ ఫాల్స్ స్లూయిస్ పనులకు మాత్రం మోక్షం కలగలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాకే ఈ పనులకు శంకుస్థాపన జరిగిందని స్పష్టం చేశారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని పంపించారు. ఈడీ నోటీసుల మేరకు ఉదయం విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిని అధికారులు పలు కోణాల్లో విచారించారు. గత ప్రభుత్వ మద్యం విధానం, విక్రయాలు, నిధుల మళ్లింపు, ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్ర వంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2020 నుంచి నన్ను పక్కకు నెడుతూ సైడ్ లైన్ చేస్తా రావడం జరిగింది. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు తెలుస్తారు అనుకుంటా. కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను. జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు. నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్లిపోయింది అన్నటువంటి విషయం. మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్లిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి లిక్కర్ స్కామ్ అనేటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్ లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్లిపోవడం జరిగింది. సివిల్ సప్లైస్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై అధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. కొత్త ఎన్ఫోర్స్మెంట్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. గతంలో క్వాలిటీ, క్వాంటిటీపై ఫిర్యాదులు ఉండేవన్నారు. రైతులకు నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. స్టోరేజ్ టెక్నాలజీ కెపాసిటీని అప్గ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మరి అలాంగ్ విత్ రైస్ కొన్ని అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడం జరిగిందో, మా ఫ్యూచర్ ప్లాన్స్ లో ఆ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చే దిశలో కూడా మేము ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మేము ఈ స్టోరేజ్ విషయంలో కూడా వీఆర్ గోయింగ్ టు గో ఫర్ మోర్ అండ్ మోర్ మోడర్న్ స్టోరేజ్. ఇప్పుడు గతంలో ఉన్న స్టోరేజ్ కి మన ప్రొక్యూర్మెంట్ కి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఎంటైర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్టోరేజ్ కలిపితే, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ స్టీఫెన్, ఇట్స్ 29 lakh metric tons. I mean FCI, Warehousing Corporation 67. ఇంకా there's a lot of gap, plus lot of storage లో పూర్ క్వాలిటీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ లో ఇప్పుడున్న స్టోరేజ్ ఫెసిలిటీస్ లో ఈ స్టోరేజ్ లోనే గవర్నమెంట్ ఇస్ ఇన్కరింగ్ హ్యూజ్ లాసెస్. పాత టెక్నాలజీ వాడడం, ప్లస్ దాంట్లో ఆ హ్యాండ్లింగ్ లో కూడా హ్యూజ్ లాసెస్ కావడం. సో మొత్తం స్టోరేజ్ టెక్నాలజీ అండ్ కెపాసిటీ కొంత భారత ప్రభుత్వం యొక్క సహాయంతో, కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వీఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్, ఎన్హాన్స్ ది స్టోరేజ్ కెపాసిటీ ఇన్ తెలంగాణ.
I am particularly interested in encouraging stainless steel silo storage capacity. అప్పుడు మాయిశ్చర్ కంట్రోల్లో అప్పుడు ఈ హ్యాండ్లింగ్ విషయంలో కూడా ఇంకా దే విల్ బి గ్రేటర్ ఈజ్. ఉమ్మడి రాబోయే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం తమ జట్టును భారత్కు పంపించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇవాళ జరిగిన అంతర్గత సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీబీ వెల్లడించింది. కాగా నిన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి బీసీబీ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించగా టోర్నీలో పాల్గొనకపోతే స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేస్తామని ఐసీసీ తేల్చి చెప్పింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. తాము వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నామని, కానీ భారత్లో మాత్రం ఆడబోమని ఇక ఈ అంశంపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ తెలిపారు. ఈ విషయంపై ఐసీసీతో తమ చర్చలు కొనసాగుతాయని చెప్పారు. ఐసీసీ బోర్డు సమావేశంలో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. ముస్తాఫిజుర్ అంశం ఒక్కటే కాదు, ఆ విషయంలో భారతే పూర్తిగా నిర్ణయాధికారం చేపట్టిందని అన్నారు. వరుసగా 3 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, తగ్గుముఖం పట్టిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్లు పెరిగి 82,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 132 పాయింట్లు లాభపడి 25,289 వద్ద ముగిసింది.